చిత్తూరు నగరం అశోకాపురంలో గుండాలమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు దంపతులు గుండాలమ్మ వారికి తొలి పూజ నిర్వహించారు. భక్తులు అమ్మవారికి అంబలి మహాకుంభ నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకురాలు డాక్టర్ సీకే లావణ్య మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా గుండాలమ్మ జాతర నిర్వహిస్తున్నారని తెలిపారు. అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని, ఊరు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మురుగేశన్, కమిటీ సభ్యులు రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ ప్రమీల, ఆనంద్, రవినాయుడు, దుర్గమ్మ, ఆలయ మాజీ చైర్మన్ విశ్వనాథ్, ఆరణి సార్ సార్ రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతున్న మన గంగ జాతరలు చాలా విశిష్టమైనవి. ఈ రోజు కాదు, ఇది జానపద కాలం నుంచి ప్రారంభమైన ఈ జాతరలు మనమందరం కూడా మన పెద్దవాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న కట్టుబాట్లని గౌరవిస్తూ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా కుటుంబ పండుగగా జరుపుకుంటున్నారు. టాప్ లైన్ మిట్టూరు అశోకపురం అందరూ కలిసి ఇక్కడ ఇది చేయడం అనేది చాలా గొప్పతనము. ఆ గొప్పతనానికి మాకు సపోర్ట్ ఇస్తుండే అందరికీ ఇప్పుడు వచ్చిన గెస్ట్ వీళ్ళు ఒక 3 సార్లు వచ్చిపోయినారు. ఇంకా వీళ్ళు అప్పుడప్పుడు రావాలి మా గుడికి వచ్చి మా ఇదిని మీరు అనుగ్రహం పొందవాలని కోరుతూ. గుండాలమ్మ తల్లి ప్రత్యేకత ఏంటంటే, ఎంత కష్టపడి ఎక్కడ వర్షాలు లేకపోయినా కూడా జాతర రోజు మాత్రము రెండోసేటువంటి జాతర రోజులో ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఈ వర్షం పడేటువంటి అమ్మవారి యొక్క భక్తికి నిదర్శనం కాబట్టి అటువంటి సంవత్సరాలుగా జరిగినటువంటి కార్యక్రమాన్ని చూస్తుంటాము. అమ్మవారికి ముఖ్యంగా ప్రత్యేకంగా అమ్మవారి యొక్క గొప్ప విశేషాలు ఏంటంటే, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. 7 వారాల్లో ఎవరైనా పెళ్లి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారికి భక్తి ప్రపత్తులతో 7 వారాల రోజులు ముఖ్యంగా అమ్మవారికి కానీ పసుపు కుంకుమలతో కానీ పూలహారం సపరేట్ గా వేసి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కానీ వేస్తే వారికి పెళ్లి అయింది. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి 43 ఏళ్ళు పెళ్లి కాలేదు. అటువంటి అబ్బాయికి 7 వారాలు కంటిన్యూగా అయితే ఆ అబ్బాయికి పెళ్లి అయింది.